అబ్బా గీ పాట అయితే దండి చక్కగా ఉన్నది. ఈ ఆడబిడ్డను చూడు ఆదినాలిద్దరు ఎంత బాధ పెడతారో. గిట్ల చేయొద్దు అద్దుమానం. పాట అయితే దండి చక్కగా ఉన్నది. బాయిలేని కాడ బండలేని కాడ బట్టాలు ఉతుకుమన్నారే అన్న వదినేలు, బట్టాలు ఉతుకుమన్నారే అన్న వదినేలు. బాయిలేని కాడ బండలేని కాడ బట్టాలు ఎట్లా ఉతుకుదే ఓ అన్నయ్యా, బట్టాలు ఎట్లా ఉతుకుదే ఓ అన్నయ్యా. మంచిగా ఉన్నది పాట. ఈ ఎండ చల్లగుండా అవతలకెళ్ళ భయం ఉంది, బాగా కొడుతుంది. అగిరితే లేచిన లేస్తుంది. పో పో, ఎప్పుడు ఆగవే పో. ఆటోలో ఊరోళ్ళందరిని ఎక్కించుకపోతాడు, వెంటనే పైసలు అడుగుతాడు. ఇలా రేపు మంది సొమ్ములు తిన్న వాళ్ళకే మంచిగా ఉంది. కట్టం చేసుకుంటే అత్త ఏముంది, నోరంతా ఎండకపోయింది, ఆకలి అవుతుంది, దూపు అవుతుంది. ఇక నా పెళ్ళం ఏం చేస్తాను. అదే గమ్మతున్నది పాట అయితే. ఎట్లా వాడిరో కానీ. కొన్ని నీళ్ళు తేపో. నీళ్ళ మబ్బుల వేయిందే పనికి 4టికేనా, ఇప్పుడు 10 అవుతుంది. ఎండ పొడ పెట్టిన చూడు ఎట్లా కొడుతుందో. దూప కాబట్టి ఆకలి కాబట్టి ఇంత అన్నం వేసుకొచ్చింది, నీళ్ళు తీసుకురాడు. నీకు ఆకలి అవుతుంది, దూపు అవుతుంది కానీ అన్నం కాశీలు ఉన్నదా కలకత్తలు ఉన్నదా? గాడి పోయి వేసుకొని తింటది అత్తవా? నన్ను పిలుతావు ఊకే. పొద్దుగాల వేయిన పని ఎంతగానో మన చేసిన రెక్కలన్నీ నొప్పి పెట్టబట్టే తేపోయేజరా. ఏం చూస్తానవురా? గుడ్లు మీకు గోళీలాట ఆడితే ఏమనుకుంటానవో. నేను అంచులేని గిన్నె లెక్క కట్టం చేసుకుంటే అత్తే అదుపు తప్పిన పెళ్ళం వల్ల పగ్గం తెంపుకొని ఉరుకుతాను. ఉండే కాలానికా పోయే కాలానికి దేవుడు రమ్మంటాడా? దేవుడు రమ్మంటాడా? నేను వెళ్తానట పోతావా? బాయిగడ్డకు పెట్టేస్తా నేను. దొంగ బాడుకో అన్నం వేసుకొని తినిపోరా అంటే దేవుని దగ్గరికి పోతావా అని పిలుస్తాను. నాడు అన్నం వేసుకొచ్చుకపో. పని శాత కాదు కానీ మాటలు ఎక్కువ మాట్లాడతాను. దొంగ బాడుకో మురగబెట్టు నన్ను ఆ బాయిగడ్డకు మురగబెట్టి నువ్వు మంది పెళ్ళిళ్ళకి పోయి మంగళారతి పట్టుకో. అరతి గై కొనుమే లచీపతి, అరతి గై కొనుమే, అరతి గై కొనుమే లచీపతి, అరతి గై కొనుమే. ఏం పుట్టిందిరా? నన్ను కూడా చంపుతాను. అంకెరెందుకు పుట్టినవురా అంటే చక్కగా ఉన్న వాళ్ళని ఎక్కిరించడానికి పుట్టిన అన్నాడట వెనకట నీయస్ అంటాడు. నేను మంది పెళ్ళిళ్ళలో మంగళారతి పడతా అంటే నువ్వు షీకి పారేసిన బొక్కలు ఏరుకొని తింటావారా? నీతోటి ఒర్రి నా పుర్రంతా ఖరాబ్ అవుతుంది. దండ ఆకలి అవుతుంది. బుక్కడంత తీసుకురాపో. ఒర్రిన ఎక్కడికి మాజాలు కానీ. ఏంది నేను ఒర్రినా? వచ్చిన కాడికి వెళ్ళి మునుం పెట్టి కుక్కలకి కొర్రింది నువ్వు అనేనరా? ఏమన్నా అన్న వేసుకొని రమ్మంటానా? అన్నం ఎట్లా కనబడతాను? పని మనిషి ఎక్కడ కనబడతాను? నేను లగ్గం చేసుకుంటానైతే అన్నం అండి కూర అండి తినమోగడా అని తీసుకొచ్చిస్తారా? అట్టిగానే చేసుకున్నా నాయ నేను లగ్గం. ఇల్లు ఉడతామని, ఆకలి ఉడతామని, బోల్డు తోముతామని, బట్టలు వింటామని, అన్నం కూర ఇంత అండి అవి పెడతామని, నా మొక్కన వారెత్తామని చేసుకున్నా. అట్లా చేసుకున్నానా? ఇల్లు ఉడతానని, బోల్డు తోముతానని, బట్టలు వింటానని అన్ని విండినా కానీ వేసుకొని తినడానికి ఎట్టొస్తుందా నీకు? ఉండేందుకే ఇక పెళ్ళం ఉండేందుకు చెప్పు. తోడబుట్టినా కూడా పెరిగింది. తోడబుట్టకపోతే నిన్ను కొనుకొచ్చుకున్నా చాలదా? ఎన్ని లక్షలు తీసుకొని తిన్నావు నీకు తెలియదా? దొంగ బాడుకో మాటలు మంచిగా మాట్లాడుకుని వేసుకున్నాడు. ఎవరు వేసుకొస్తాడు? పని మనిషి దానికి చేతులు లేవా కాళ్ళు లేవా పడిపోయినాయి. గిట్లా తెల్లని దాకా పొద్దున్న దాకా కట్టం చేసుకుంటే అత్తనే నా మాట అనంగా ఎన్నో పెడతావు. రేపు పొద్దుగాల అని గిట్లా అయితే ఏం సేవ చేస్తావే నువ్వు? గిట్లా కాగానే గిట్లా అన్నదారా? నేను నాకు లగ్గం కాదనుకుంటానవా? నాకు పొగడు దొరకడు అనుకుంటానవా? వేసుకుంటా వేసుకుంటావు చూడు. ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతానవే. నడు సపరేట్ ఇంట్లోకి వెళ్ళి నడు. ఎందుకు పోవాలరా నేను? ఎప్పటి నుంచో చూస్తానో బాగా ఎక్కువ రెచ్చిపోతాను. ఏం కావాలి? ఏం కావాలరా? దొంగ పడుకో ఎట్లా దొంగ పడుకో అన్నం వేసి అంతవారా నువ్వు? నీకు అబ్బా ఇల్వ కల్లా మొగోడు పోటు కల్లా మొగోడు పని చేసుకొని వస్తాడని నేను ఆచారిగా రాయి అన్నం వేసి ఇచ్చిన అంతిలో పెట్టాలా? మరి నేను ఎండ కొట్టాక నీడ కొట్టాక ఎండకు నీడకు సీగడి కట్టం చేసుకుంటా అత్తే మంచిగా బుక్క పెట్టుకుంటే నోట్లకు 3 బుద్దలు తినుకుంటా అది అవుతున్నావు. నువ్వు నడు ఇట్లా నడు. నేను ఎందుకు పోతారా ఇంట్లోకు? ఏమో బాగా రెచ్చిపోయి మాట్లాడతాను. నీ సంగతి ఇట్లా దుబ్బ పడుకో. ఈ అబ్బా నువ్వు ఏంద్రని నువ్వు ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతాను.
ఆడదాని కదా బలం లేదు అనుకుంటాను ఊకునే కొద్ది బాగా అవుతుందా నీకు ఆట ఆడిస్తావా సాగించుకుంటా అనుకుంటున్నావే ఎన్నెద్దులు సాగిస్తావా ఇట్లా నువ్వు ఏంటిరా మరి నేను చేసి పెట్టేది నీకు ఇట్లనే చేస్తామ్మా ఏం చేయాలో అది చేస్తారు ఏమో అనుకుంటున్నావు సంగతి నువ్వు చేసే పని పైసలకు ఉప్పుదేలే పప్పుదేలే నూనెలే ఏ దేవందే అనుకుని తింటాను నేను దేని ఎట్లా తింటానవే నువ్వు అబ్బా నువ్వు తింటే పలిసిన కదా నేను ఎండకపోయినట్టు నువ్వు లగమైన కొత్త ఇప్పుడు ఎట్లయినా ఊర బరబర నేను మా అయ్యకు ఫోన్ చేస్తానా మాట్లాడతాను ఎట్లుంటో చూడు బిడ్డ ఈ ఆట నాకు చేసి పెడితే నేను తిని బాలుతానట ఈ ఆట నాకు చేసి పెడితే నేను తిని బాలుతానట ఫోన్ చేసి నీ సంగతి చెప్పకపోతే ఏమన్నావని అడుగు భయపడతానే గింత ఇలువ మొగడానికి గింత ఇలువ ఇట్లా కాదు అట్లా కాదు ఇగ్రం కొద్ది చేసుక బతుకుతాం అని రీతే లేదు రివాయ లేదు తర్వాయ లేదు తంతే లేదు దీనికి ఇష్టం వచ్చిన ఆట ఆడుతుంది ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతుంది ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడతావు రా మొగోళ్ళు అందరు పొద్దుగా లేచి పని పోయి వచ్చి అన్నం వేసుకొని తిని పంటలేరా వెళ్ళాను ఎంత మంచిగా చూసుకుంటారు అట్లా రా దానికి ఏమనుకుంటానో నేను ఇట్లా వదిలిపెట్టా మా అవ్వకు మా అయ్యకు ఫోన్ చేసి నీ సంగతి ఎందుకు చూడకపోతే నన్ను అడుగు రీతి రివా ఎవరికి లేదురా నీకు లేదా రీతి లేదు రివా ఈ తర్వాత అందు లేదా నీకు ఒరే నేను ఇక్కడ ఫోన్ పట్టుకొని చూస్తే గెలికింది నువ్వు తిట్టింది నువ్వు కొట్టింది నువ్వు మళ్ళీ నన్ను అంటవేంద్రా నన్ను అంటాడు మళ్ళా సప్పుడే వేసుకొని తింటే ఇదంతా లొల్లి ఉండనా నువ్వు వేసుకురాకపోతే లొల్లి పెడతావురా నువ్వు అందరూ ఎండల పని పోయి వచ్చి మళ్ళీ అన్న వేసుకొని తిని పంటలేరు సప్పుడేకా బుబ్బా అట్లా పోయి ఆ పొలం కాడ ఒడ్ల పొంటి చెట్ల పొంటి నీళ్ళు దాక్కుంటా పండుకుంటా అత్తవు మెల్లగా అట్టిగానే పచ్చ పడుతుంది నేను కట్టం చేయండి అట్టిగానే పచ్చ పడుతుందా అబ్బో పచ్చ పడకపోతే నువ్వు పసుపు మంది వేసిపోతాను వాడ కట్టం చేయండి అట్టిగానే పచ్చ పడుతుందా అబ్బో పచ్చ పడకపోతే నువ్వు పసుపు మంది వేసిపోతాను వాడ మాదాలుగా నడు దొంగ పాడుకోవు ఈడు పని చేసుడు శాత కాదు కానీ రెక్కలన్నీ పుండ్లైనట్టు అయినాయి ఆడ కట్టం చేస్తే గిట్ట నాశనం కాబట్టి దీంతో దెబ్బలు పడే కాలం వచ్చే ఏం చేయాలి ఆగమ్మ నువ్వు ఏమో అనుకుంటున్నావు నీ సంగతి మా చెప్తా ఏం చేయాలో అది చేసి నీ సంగతి చెప్తా రాను నీ కట్టమేగా ఈ కట్ట నాదేటట్టుంది నాకు మరి ఆపే వచ్చిందో బొక్క ఏమైందో స్కానింగ్ అన్న ఎక్స్రే అన్న తీసుకోవాలి రాత మంచిగా ఉంటాయి అన్ని మంచిగా ఉంటాయి పిల్లలతో దెబ్బలు పడే కాలం వచ్చింది బొక్క ఎరిగిందో మరి స్కానింగ్ అవుతుందో ఎక్స్రే అవుతుందో అబ్బో హలో అమ్మా ఏందే మీ అల్లుడా పొలం కాడికి గిట్ల పోయిండు కావచ్చు లొల్లి పెట్టుకున్నాడు నేనేడే చేస్తేనే నేను చెయ్య నువ్వు చెప్పలేదా చేయకమని నేను ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు అన్నీ అన్న వేసుకోమని చెప్తానా నువ్వు చెప్పినట్టు కాకపోతే ఇంకెవాళ్ళు చెప్పిన మాట వింటానే అమ్మ నేను ఆడేమన్నా వేసుకొని ఉంటుండని పీక్తే వీకని అరే అన్ని పనులు నాతో వేయించుకుంటాడే అమ్మ ఇంకా నేనే చేయలేదట అందుకని నువ్వు ఎప్పుడైతే చెప్పినావు అప్పటి నుంచి నేను ఒక్క పని కూడా చేస్తలేను ఎటైతే నన్ను ఏమంటే ఎటు పడతా కడ తిడతానో కొడతానా నేనే లేకపోతే ఇవాళ రేపు ఎవడో చెప్పిన మాట వింటారా అందుకొంత అంటారు ఆడట నన్ను ఇంటికాడ కూర్చుండబెట్టి సాస్తాడట పొలం పనికి పోతాడట ఆ పని చేస్తాడట ఆడు పని చేసేది లేదు పాట చేసేది లేదు కానీ మీదికి మాటలు మాట్లాడతాడు మోర మాటలు సరే నువ్వు ఉండే చెప్పిన కాడికి మా చాలు ఎవరిది చేయి పట్టుకొని తీసుకొచ్చినావు ఏడికెళ్ళి వచ్చింది చేతులు వదులుతలేవు చెప్పవేంది అప్పుడే చూస్తాడు ఎవరితో నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఫస్ట్ చేతులు కొంచెమన్నా బుద్ధి ఉండాలి నీకు చెప్పవేమి రేవతిరా ఇది
ఎవలే నేను చేసుకున్నది లగ్గం చేసుకొని వచ్చిన ఒబ్బా లగ్గం చేసుకున్నావా ఆ. నీకు కొంచెమన్నా మానవ అనిపించలేదా అరే లగ్గం చేసుకున్నదాన్ని మళ్ళీ లగ్గం చేసుకున్నా అంటాను ఇవతి అంటున్నావేంది నీతోటి ఏం శపథం చేసినా ఏం చెప్పినా ఇంకోదాన్ని చేసుకొని వస్తా అని చెప్పినా ఇగో ఇదే చేసుకొని లగ్గం చేసుకున్నది ఇంత తోలుకొచ్చినా ఏం చెప్తావే నువ్వు పెళ్ళాని పోయి ఏం చేసినావు ఓ అన్నం కూర అండి పెట్టినావా ఓ నీళ్ళు ఇచ్చినావా ఓ షాయి పెట్టి పోసినావా ఓ మొగన్ లెక్క నన్ను చూసినావా నాకు నువ్వేం చేసినవే పేరుకు ఉన్నవా ఇంట్లో అంటే ఉన్నావు గంతే గంతేగా నాకు నచ్చలే ఇంకోదాన్ని వేసుకొని ఇంట్లోకి తోలుకొని వచ్చిన ఏం చెప్తావో చేయిపోయిగా అయితే లగ్గం చేసుకుని వస్తావారా నా చేసుకున్నా. పరిస్థితి ఏం కావాలి మరి ఏమన్నా గాను నీ బతికేనన్నావో నువ్వేనవో గంగలవో కొంచెం సిగ్గు అనిపించలేదా వెళ్ళైన ఎట్లా పెళ్లి చేసుకుంటావే ఏంది లగ్గం చేసుకుని వచ్చినావా అంటే నీకు ఆల్రెడీ లగ్గమైంది కదరా నేను ఉన్నాను అనుకున్నావా చచ్చిపోయింది అనుకున్నావా లేకపోతే బొందల గడ్డల బొంద పెట్టి వచ్చినావా నన్ను ఏమనుకొని మళ్ళీ లగ్గం చేసుకొని వచ్చినావు ఎవరిని అడిగి చేసుకున్నావు మాట్లాడవేంది చెప్పరా నేను ఎందుకు చెప్తానే నీకు తెలియదా సోయి లేదా చెత్తకు ఫస్ట్ నీకు సోయి లేదురా నీకు లగ్గమైనాక మళ్ళీ ఎట్లా లగ్గం చేసుకుంటావని అడుగుతానా అంతే నువ్వు మొగన్ లెక్క ఏనాడు విలువీయలే నన్ను మంచిగా చూసుకోలే నాకు ఏది మంచిగా ఏలే తిండి పెట్టలే చికాన పెట్టలే కడుపు మాడిసింది నీళ్లు దాహం దోహం ఎండిపోయింది అందుకే చేసుకుని వచ్చిన ఏం చెప్తావే నువ్వు ఇక మంచిగా చూసుకోలేదే ఇన్ని రోజులు ఉన్నవారా నీకు కొంచెం మానం అనిపించలేదా నాకు అవసరం లేదు నేను చేసుకొని వచ్చినా కదా ఇష్టం ఉంటే ఎట్లా ఇద్దరు చేసుకుంటావు నువ్వు ఎట్లా చేసుకుంటావు ఎవరిని అడిగి చేసుకున్నావు నువ్వు నాకు నచ్చింది నేను చేసుకున్నా ఏం చెప్తావే నేను చేసుకో ఉండంగా ఎట్లా చేసుకుంటావు అది చెప్పు నాకు నువ్వు ఉండంగా నువ్వు నువ్వు నన్ను ఏమని అడిగినావా నా వాళ్ళని అడిగినావా ఎందుకు ఎవరిని అడుగుతా అడిగి- నేను? ఆ, ఎందుకు మా అడుగుతా? వాళ్ళని అడిగి మా వాళ్ళ కాలు మొక్కి నన్ను లగ్గం చేసుకోలేదా అప్పుడు తెలియదా మరి ఇదంతా నువ్వు నా కాలు మొక్కిరు ముందుగానే తిని వేసుకోకపోతే నన్ను ఎందుకు వేసుకున్నావు నీ వాళ్ళ కాలు నాకేం తీట పట్టిందని మొక్కిరే మరి ఎందుకు నా చేసుకున్నావు బిడ్డని రా లగ్గం? తెచ్చుకుందామని మీ వాళ్ళు మొక్కిరు నా కాలు మరి ఎందుకు వేసుకున్నావు లగ్గం నన్ను అవునే అడదానా నీకు ఎట్లా సిగ్గని పీకొచ్చినవే నువ్వు లగ్గమైనోడు మళ్ళీ ఎవడన్నా లగ్గం చేసుకుంటారా నీకెవరు దొరకలేదా మొగోళ్ళు నా మొగడు దొరికిండానే ఈ ఉచ్చం నన్ను ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావురా నడువే నువ్వు నడు నా ఇంట్లోకి వెళ్ళి ముందు కలుపు ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే నువ్వు దాని నువ్వే నూకిచ్చినవే నువ్వు దాని నూకిచ్చినవే నేను ఎందుకు పోతారా ఇది నా ఇల్లు నన్ను ఎల్లగొట్టి ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు- నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో పోదు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు నీ నీకెంత- ముఖం కాలిపోను నీకెంత హక్కుందో నీకెంత హక్కుందో ఇంట్లో దాని కూడా అంతే హక్కుంది ఇప్పుడు ఎట్లుంటది హక్కు ఎట్లుంటది లగ్గమైన వాడిద్దరికి ముందుగాలు ఇది ఎవరితో తీసుకొని వస్తే అయితే తీసుకుంటదట హక్కు నేను చేసుకొని వచ్చినా దానికి కూడా హక్కే ఉంటది ఇప్పుడు ఎటు పోదని ఎందుకుంటది? దీన్ని పంపి ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ నీతో వెళ్ళగొట్టు. పాటు బరాబర్ అది ఉంటది నాకు కడుపులో మంట లేవకముందే దీన్ని ఇంట్లోకి వెళ్ళి పంపి లేకపోతే సత్తది నా చేతులు ఇది నేను చెప్తున్నా ఎందుకు వస్తుంది ఎందుకు నీ వాళ్ళు అది రాలేదు? కాదా నీ వాళ్ళు అది రాలేదా నాకు 3 మూళ్ళు వేసి 7 అడుగులు నడిచి మా వాళ్ళ దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను ఎంత మంచిగా చూసుకున్నారా నేను ప్రమాణం చేస్తే మంచిగా చూసుకుంటారా భార్య నాకు దేవతతో సమానము అని మాట్లాడి ఇప్పుడు వాళ్ళ అక్క మాటలు మాట్లాడతాను ఇది నేను సమానం అంటాను ఎట్లా సమానం అవుతుందిరా నేను మంచిగా చూసుకోలేదా నిన్ను ఇప్పుడు గిట్లా అంటే నా పరిస్థితి ఏం కావాలి ఇంటికి పోతే మా వాళ్ళు ఏమనుకుంటారు నిజమే అనుకోరా ఇప్పుడు నన్ను బాధ పెడతావు నా వాళ్ళని బాధ పెడతావు అందరిని బాధ పెట్టి నువ్వు ఏం సాధిస్తావురా ఎందుకు చేసుకున్నావు లగ్గం ఎవరిని అడిగి చేసుకున్నావు అవునే ఇంకో దాన్ని వేసుకొని వచ్చినావు ప్రమాణం చేసినావు లగ్గం చేసుకున్నావు ఇప్పుడు ఎట్లా ఇది వచ్చిందని మాట్లాడుతున్నావు నన్ను ఏనాడు మంచిగా చూసినవే లగ్గవై 2 ఏళ్ళే ఈ 2 ఏళ్ళకు 6 ఏళ్ళు మంచిగా చూసినావు ఏనాడన్నా చికెన్ తెచ్చి పెట్టినావా ఏనాడన్నా మటన్ తెచ్చి అండి పెడితే పాపం మొగడు పని చేస్తున్నావా ఏనాడు ఇల్లు ఇచ్చినావు నాకు ఏనాడన్నా తీసేసినట్టే మాట్లాడబడుతుంది మన కాలు చెప్పు బట్టి మొగమంతా చూసినట్టు ఏం మాట్లాడినావే నువ్వు ఇంకా మళ్ళీ నావులు చిన్నవతోటి పెద్దవతోటి అక్కతోటి చెల్లతోటి 24 గంటలు ముచ్చట్నే అయ్యో మరి 24 గంటలు పని చేసి వచ్చిండు మరి రెక్కనొత్తుందో బొక్కనొత్తందో తలకాయ నొత్తందో మరి పానం మంచిగా ఉందా అని అడుగుతా మరి తింటుండా పూట తింటలేడా అని చూసిన వాయనాడన్నా నా బాగోగులు చూసింది ఎప్పుడు చెప్పు నువ్వు ఇక నువ్వు ఉండేందుకు నాకు లేకెందుకు అందుకే నా మనసు తిరిగింది దీన్ని చేసుకుని వచ్చిన ఇక ఏం చెప్తావో ఎటు పోతావు పో ఏ గంగనబడి సత్తావో సాగుపో అబ్బసీన్గా నువ్వు గింత తెగించిన రౌండ్ నీ సంగతి చెప్తా ఇంతసేపు నన్ను తిట్టి ఇప్పుడు నా వాళ్ళని కూడా ముంగటేసుకుంటావా మా వాళ్ళందరికి ఫోన్ చేసి అమ్మ నేను ఇచ్చే తీపియకపోతే అడుగురా ఏమనుకుంటానవో నువ్వు గింత ఘోరంగా అన్యాయం చేస్తారా అర మనుషులకి నేను మంచిగా చూసుకోకపోతే మంచిగా చూసుకుంటా లేవకి ఇట్లా చూసుకోమని చెప్పాలి కానీ లగ్గం చేసుకుని వస్తావారా ఇంకో దాన్ని నీ సంగతి ఆగు నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తా నీ సంగతి సీను అక్క బౌరూపులేడుకు బాగా ఎడుతుంది నువ్వు రంది పెట్టుకోకే నేను లేనా చేసుకొని వచ్చిన దానికి ఎంత తక్కువ ఉంటుందో దాంతో సమానం నీకు కూడా ఉంటుంది ఏం చేస్తుందో ఏడికి పిలిపిస్తుందో ఏం చేస్తుందో చెయ్యనిగా నేను లేనా నువ్వు భయపడకు ఆహా అబ్బబ్బబ్బబ్బా హుషారుతానం ఎత్తుకొని నాదే తాగించుకోవాలని ఏ పాటి సుఖపడతావు ఏ పాటి అయిపడతా అనుకుంటున్నావే నువ్వు అందుకనే మనసు ఇరిగింది మనసు రెక్కలే బొక్కలు ముక్కలే ఇరిగిందే అందుకే దీన్ని చేసుకొని వచ్చిన నువ్వారా సంగతి ఆగు
నేను అందంగా ఉన్నా, నేను ఎర్రగా ఉన్నా, నేను బుర్రగా ఉన్నా అంటే తెగమూర్తివి. నేనే నిన్ను వేసుకుంటున్నా, లచ్చల కట్నం తెస్తానా, మా వాళ్ళు పోళ్ళు పోకలు చెంబులు గిలాసులు గిన్నెలు పెడతారని మూర్తివి. ఎట్లా పాడైనవే? అప్పుడు నేను అందరు కలిసి ఇది నా వల్ల అని చెప్తే పీకంతి అని కట్నానికి ఆశపడి వేసుకున్నా. కానీ ఇప్పుడు ఇవాళ వేసుకుని వచ్చింది చూడు ఎంత ఎర్రగుందో, కర్రె ముఖానికి కుర్రై దెబ్బ. నువ్వు ఎట్లా పాడైనవే అంత? ఈ కారం వస్తుంది కాదు నిన్ను చూస్తే. ఇది బాగా మాట్లాడుతుంది సీను, దీన్ని ఎలగొట్టు. గంతే, దీన్ని ఇంట్లోకి వెళ్ళగొడితేనే మనం ప్రశాంతంగా ఉంటాం. నడవే నడువే నడువు బాబు వాడు ఇంకోసారి లగ్గం తీసుకొని వచ్చిన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిండే. నాదే తెలివి, నాదే ఎగరం, నేనే బతుకుతున్నా, ఆట ఆడిస్తే చెప్పినట్టు తింటాడు అని అనుకున్నావా? అన్నట్టు మంచిగా చూసుకుంటలేనట, ఆయనకి అన్నం పెడతలేనట్టు, కూర పెడతలేనట్టు, తిడతానట, కొడతానట. అన్న చెప్పకుండా లగ్గం తీసుకొని వచ్చిండు బాబు. అడుగుదాం బాబిడ్డవా. అడిగా ఏందలుడు గిదేం పద్ధతి? ఈ ఇంటికెళ్ళి బయట నూకుండ్రా. ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి, మామకి సంగతి అడగాలి. గిదేం పద్ధతి నీది? ఓ పద్ధతి పాడలేదా? ఇదే పద్ధతి? ముఖం పాడగాను మా బాబు అడుగుతాను కదా, చెప్పు సమాధానం. ఇంకోదాన్ని ఎట్లా వేసుకుంటావురా నువ్వు లగ్గం? ఊళ్ళో పెద్ద మనుషులు లేరనుకుంటున్నా. గిదేం పద్ధతి నీది? ఏమైనా ఉంటే అడగాలి, మామ గిదేని అడగాలి. ఇది రోడ్డు నూకుతారా? ఎవరిని వెళ్తాను? ఇప్పుడు పరిస్థితి ఏంద్రా? దాన్ని ఎవరు అర్థం చేసుకొని వచ్చినావు? అదేమో ఒక పెట్టుకొని వచ్చింది, ఎట్లా వచ్చినావు నువ్వు? నీకు తెలియదు దానికి అర్థమైందని? అవు మామ, బాగా మాట్లాడుతున్నావు. లగ్గం చేసుకున్న కాడికి మంచిగా చూసుకోలే. నువ్వు ఇచ్చిన కట్నంతో నీ బిడ్డ సంసారం చేసి ఇంట్లో పని చేసి చేనుకాడ పని చేస్తే ఇల్లు ఎగురు పెట్టింది, పందిరి పచ్చబడ్డది కదా. ఇంక ఇవాళ వచ్చి సార్లు చెప్తాండు. మరి అట్లా కాదు బిడ్డ, ఓపిక ఉండాలి. అల్లుడు కోపం వచ్చినప్పుడు నువ్వు ఓపిక కొద్దుండాలి. అట్లయితే సంసారాన్ని ఎక్కుతావు, మంచిగా ఉండవని నన్ను చెప్పినావా? ఏనుంటే మందిని విలువాలి, పెద్దవాళ్ళని విలువాలి, మాట్లాడాలి. మాకు తెలియకుండా ఈవెన్ ఎట్లా చేసుకుంటావు? నా బిడ్డన నీకు వట్టిగా చేసినా, 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేసిన. గిదేం పద్ధతి? ఎట్లా పడితే అట్లా చేసుకుంటావా? ఏమైనా ఉంటే నాకు చెప్పాలి, బిడ్డకి చెప్పాలి. ఇట్లుండే మామ నాకు చెప్పాలి. నువ్వు తెలియకుండా నువ్వు ఎట్లా చేసుకుంటావు? నువ్వు పెద్దవాళ్ళని పిలిపిస్తా, మాట్లాడిపిస్తా. నువ్వేమనుకుంటున్నావేమో. చెప్పవేమ్రా పాస్పోర్ట్ అట్లా చూస్తాను. అడుగుతాడుగా మా అయ్యా, ఇంకేం చెప్తాడు? నువ్వు చెప్పామే. బాగా అందంగా ఉన్నదట, నేనంటే మంచిగా లేనట, దాన్ని వేసుకున్నాడట ఈ బాడుకోవు. దీనికి ఎట్లా లేదు, మళ్ళా పెళ్ళ ఉన్నదట ఎట్లా వేసుకుంటుంది? నువ్వు ఎట్లున్నావే? నీ ముఖానికి అగ్గిదాలుగా అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నా బిడ్డ ఎక్కడ, ఇది ఎక్కడ? చీపిరి పుల్లకు చీర కట్టినట్టుంది. దాన్ని పట్టుకొని నేను ఎగురుతాడు. ఇంకా ఏంది మామ, అవురా గివురాని బాగా మాట్లాడతాను. నోరు లేస్తాను, మర్యాద దక్క చెప్తానా, మంచిగా మాట్లాడు. ఏయ్, నువ్వు మంచి పని చేస్తే అల్లుడా అంట కాళ్ళు పట్టుకుంటా, దండం పెడతా. గీ నల్లముఖం పని చేసిన తర్వాత అవురా అనుకుంటే ఏమంటారా? నువ్వేం సక్కను అని ఇప్పుడు ఏం సక్కందా? అందుకే నేను చేసుకుని వస్తా. ఏం చెప్తావురా? ఎవరిని పిలిపిస్తావా? పంచాయతీ పెడతావా? కేసే పెడతావా? పెట్టుకపో. కోసి కారం పెడతా. నువ్వు ఏమనుకుంటున్నావు? అల్లుడు నా బిడ్డ నువ్వు మంచిదాని అయినాక, నువ్వు చక్కగా ఉన్నాక దీన్ని ఎందుకు వేసుకుని వద్దునా నేను ఇంటికి? నీ మొఖానికి నేను నచ్చుడు ఎక్కువ. ఇది ఎట్లా వచ్చిందో నాకు అర్థం అయితే లేదు. ఆయన దాన్ని ఎవరు చేసుకుంటలేడని ఇది నీ మోపైంది కావచ్చు. ఏమని కెరక మనం ఎందుకు కూకున్నా బిడ్డ? కాళ్ళు ఇర కొడతలేను. ఏమనుకున్నాడు? కాళ్ళు పెట్టినామా? మర్యాద చెప్తానా? ఏ అల్లుడు, ఇది వట్టిగా దగ్గర ముచ్చట కాదు. పంచాయతీలో చూసుకుందాం. నా బిడ్డకు ఏం తక్కువ సాదుకుంటా. రా బిడ్డ, మనకేం తక్కువ? నీ సంగతి అప్పుడు రాని, నీ సంగతి అప్పుడు చెప్తా. నువ్వేమనుకుంటున్నావు? నీ సంగతి చెప్తాం. రా బిడ్డ, నువ్వు నడు. వాడి సంగతి ఏం చూద్దాంపా. పోతే పోయి ఏం చేసుకుంటావో? ఆడుతుంది ఆట. ఆట ఆడుకుంటే బొమ్మ ఎవరిని బెదిరిస్తున్నావే? ఎన్ని రోజులనే గీయన్నే ఎటు పడతాడే మాట్లాడు, ఎటు పడతాడే తిట్టుడు. నేను పడకుండా నేను చిన్న సీపోలే 10 మనిషి ఉన్నట్టు నేను ఉండాలి, భయపడుకుంటా. నేను ఎందుకుంటేనే పో, ఏం చేసుకుంటా చేసుకపో. ఏదో మామ ఏదో పెళ్ళమని విలువ ఇస్తే నన్ను అనంగా ఎన్నో పెట్టుకుంటాడు. నడు ఇంట్లో నడు. అబ్బాబ్బా గిసండి మనసులో ఎడదులే. మేము బతుకులు చేయడా మోండికి బతుకుతురా భూమి మీద.
హాయ్ ఫ్రెండ్స్. అందరికి నమస్తే, నేను విరితిక. వెల్కమ్ టు RLR టాలీవుడ్ ఫిలిమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట అయితే గట్టి కొట్టురే, మర్చిపోకుండా గట్టి కొట్టుండ్రి. బాయ్ బాయ్. ఇగో ఈ వీడియో అయితే మంచిగా ఉంటది. నవ్వుకుంటారు, ఏడుతారు, బాధపడతారు, అన్ని రకాలుగా చేసినాం. మస్తున్నది వీడియో అయితే. మరి ఇదే ఛానల్ లో ఎమోషనల్ కామెడీ అన్ని వీడియోలతో మేమందరం కలిసి మీ ముందరకు వస్తున్నాం. తప్పకుండా చూడండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇగోలా అసలు ముచ్చట మర్చిపోయినా. ఇప్పుడు కొంచెం షాంపిలే చూపించినాం, పార్ట్ 2లా అదిరిపోతుంది. దానికోసం అయితే ఎదురు చూసుకుంటుండ్రు. మస్తు చేస్తున్నాం మేము వీడియోలో అయితే. ఇక బాధ పెడతాం, నవ్వుతాం, అన్ని రకాలుగా చేస్తామని చెప్పినాం కదా, అందుకనే చూడుర్రి. బాయ్.